హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారని అనుకుంటున్నా. మనమైతే లాస్ట్ 2 వీక్స్ రైడ్స్ ఏం చేయలేదు. ఈ వీక్ ప్లాన్ చేసినాం 1000 పిల్లర్ టెంపుల్ వరంగల్. ఈ వరుణదేవుడు ఏంటో మా పైన పగబట్టేసినట్టున్నాడు. ఈరోజు రైడ్ స్టార్ట్ చేయగానే వర్షాన్ని మెల్లగా పడేస్తున్నాడు మా పైన. వరుణదేవ కరుణించు స్వామి. కాక ఏ టెన్షన్ లేకుండా అనుకున్నాడు ప్రశాంతంగా దాని మీద. సిటీ ట్రాఫిక్ నుండి తప్పించుకొని ఒకరోజు ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దామని బయటికి వస్తే ఈ బయట కూడా ట్రాఫిక్ సిగ్నల్స్. ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము. టెంపుల్ ఇక్కడనే ఉంది. ఇది లాస్ట్ టైం నేను ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా అంటే అప్పుడెప్పుడో స్కూల్లో టూర్ తీసుకెళ్ళినప్పుడు వచ్చిన. మన దగ్గర ఎట్లుంటుంది, ఇంకా తెలంగాణ స్కూల్స్లలో టూర్ అంటే చాలు ఈ రామప్ప టెంపుల్, 1000 స్తంభాల గుడి, కాకతీయ కళాతోరణం ఇలాంటి వాటినే తీసుకుపోయేవాళ్ళం. అట్లుంటుంది మన స్కూల్ ట్రిప్స్. మీ స్కూల్లో కూడా ఏ దానికి తీసుకుపోయారో, ఏ ట్రిప్లో తీసుకోవాలో కామెంట్ అయితే చేయండి మామ. బైక్ ఎక్కడ పార్కింగ్? బైక్ పార్కింగ్ ఎటు? ఎక్కడన్నా పార్కింగ్? పార్కింగ్ కూడా టికెట్టా? పార్కింగ్ కూడా టికెట్ అనుకుంటా. ఎంత? 10 రూపాయలా? ఇదంతా స్కూల్ పిల్లలు అనుకుంటా. గుడిలోకి ఎంట్రీ ఇవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో మెట్ల బావి కనిపిస్తుంది. దీంట్లో తాబేళ్ళు చాలా ఉన్నాయి. ఈ గుడి వరంగల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ ఉంటుంది. అక్కడ ఈ టెంపుల్ ఉంది. ఈ గుడి అనేది కాకతీయ రుద్రదేవుడు కట్టించాడు. వర్షం మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అనేది ఈ నంది దగ్గరే తీశారు. ఈ టెంపుల్ స్టార్ షేప్లో ఉంటుంది, త్రికుటాకారం. అంటే దీంట్లో సూర్యుడు, శివుడు, విష్ణువు ఈ 3 దేవుళ్ళు అనేది ఇక్కడ ఉంటారన్నమాట. మనం ఇప్పుడు ఒక ఇల్లు కట్టించాలంటేనే చాలా కష్టాలు పడతాం. అలాంటిది అప్పట్లో అంత టాలెంట్ ఎలా ఉపయోగించారో తెలీదు. ఇంత పెద్ద పెద్ద రాళ్లతో ఎంత అందంగా ఈ గుడిని ఎలా కట్టారో. వాళ్ళ ఫలితం వృధా అవ్వద్దని అనుకుంటా ఈ గుడికి 1000 స్తంభాల గుడి అని పేరు పెట్టినట్టున్నారు. థౌజండ్ పిల్లర్లు అయితే మొత్తం అయిపోయింది. మొత్తం తిరిగేసి వచ్చినాం. ఇక్కడ కెమెరాలో వీడియోస్ చేయడానికి అలో లేదంట. అది పర్మిషన్ హైదరాబాద్లో తీసుకోవాలంట. సో ఇంకా మేమైతే కెమెరాలో ఏం యూజ్ చేయలేదు. కెమెరాస్ నార్మల్గా మొబైల్లోనే రికార్డ్ చేసినాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వరంగల్ ఫోర్ట్కి అనేది వెళ్తున్నాం. ఇక ఈ ఫోర్ట్కి రాగానే ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది మామ. చాలా కూల్గా ఉంది పార్క్లో మొత్తం. ఇది ఏకశిలా చిల్డ్రన్స్ పార్క్. పార్క్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ ఉన్న చిన్నపిల్లలందరినీ పక్కకు దొబ్బేసి మేము చిన్నపిల్లల్ని ఆడుకోవడం షురూ చేసినాము. నేను ప్రశాంతంగా ఉయ్యాలుగుతుంటే సడన్గా నాకు బ్రహ్మి గుర్తొచ్చాడు మామ. ఆ సీన్ చూడండి ఒకసారి. నేను కూడా అలా కింద పడతానేమని చెప్పి ఇంకా అక్కడి నుంచి లేచి వచ్చి ఈ పిల్లలు ఆడుకుంటే చూస్తున్నా. ఈ పిల్లలతో పాటు మావాడు కూడా కలిసిపోయాడు పిల్లల్లాగానే.
ఇంకా నెక్స్ట్ ఈ కొండపైకి మనం ఎక్కాల్సింది. నేనైతే అలా ఇలా కింద మీద పడుతూ కొండ అయితే ఎక్కేసిన. ఎక్కిన తర్వాత మాత్రం బ్యూటిఫుల్ లొకేషన్ నాకు కనిపించింది. మొత్తం గ్రీనరీ, ఇంకా వాటర్ పైనుంచి మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. మా వాళ్ళు ఇక్కడ కూర్చొని బాతాకాని పెట్టారు. నాకు మాత్రం లోపలేముందో చూద్దామని కొంచెం తొందర ఎక్కువ అనమాట. సో లోపలేముందో చూద్దామని తెలినా. ఇక్కడ లోపల విగ్రహం ఏదైనా ఉంటుందేమో అనుకున్నా, కానీ విగ్రహం లేదు, జస్ట్ ఆర్ట్ లాగా ఉంది అది. ఇక్కడ బోటింగ్ కూడా వేసుకోవచ్చు మామ, కానీ వాడు నడిపే స్పీడ్కి, వాడు చేసే స్టన్స్కి మాకు మీదనే గులాబ్ జాములు గలగల అన్నాయి. సో మేమైతే బోటింగ్ చేయలేదు. ఈ పార్కులోకి చాలా వరకు చిన్నపిల్లలకి ఫోటోషూట్స్ చేయడానికి వచ్చారు. మేము మాత్రం టైం పాస్ చేయడానికి వచ్చాం.